అసలు ఈ డ్రగ్స్ తీసుకొచ్చిన కౌశిక్ ఎవరు? డ్రగ్స్ తీసుకొచ్చిన ఇతని చుట్టే ఇప్పుడు పోలీసు విచారణ సాగుతోంది. కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. గతంలో ఇతడు డ్రగ్స్ ఎన్నిసార్లు తీసుకొచ్చాడు అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ ఫామ్ హౌస్ లో ఇలాంటి పార్టీలు ఎన్నిసార్లు జరిగాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్ రవి బెంగళూరుకు చెందిన అడ్వకేట్. కౌశిక్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అతనికి హైదరాబాద్ లో అసలు ఎవరెవరు పరిచయం అనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. జ్యోతి, కౌశిక్ రవికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? గతంలో ఎన్నిసార్లు అతను షిమ్లా నుంచి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చారు అన్న కోణంలోనే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతిభ, కౌశిక్ రవి అనే వ్యక్తి ప్రస్తుతానికి పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అతను ఒక అడ్వకేట్గా చెప్తూ ఉన్నారు. బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి ఇతను చాలా క్లోజ్ ఫ్రెండ్స్లలో ఈ కౌశిక్ రవి కూడా ఒకడు. అయితే ఏదైనా వీళ్ళు ఒక వీకెండ్ పార్టీ సంబంధించి జనరల్గా ఇక్కడ కండక్ట్ చేసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్నే అటు ఫ్రెండ్స్కి ఇవ్వడము, అంతేకాకుండా ఇతర విషయాలకు సంబంధించి కూడా ఇక్కడ పార్టీస్ని కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ పార్టీ సందర్భంగా అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పైలట్ రోహిత్ రెడ్డి ఇన్వైట్ చేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఈ సిమ్లా నుంచి కౌశిక్ రవి ఈ కొకైన్ని తీసుకురావడం జరిగింది. కొకైన్ దాదాపు 2 గ్రాములు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కన్సంప్షన్ చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు రైడ్ చేశారు. అందులో భాగంగానే 6గురికి పాజిటివ్ వచ్చింది. అందులో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక వైపు ఎవరైతే పుట్ట మహేష్ కుమార్కి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఈ పాజిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ BMW కార్లో సైతం ఇంకా కొన్ని మద్యానికి సంబంధించినటువంటి బాటిల్స్ కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఈ ఫామ్ హౌస్కు సంబంధించి ఎప్పుడు వరుస వివాదాల్లోనే ఉంటుంది. ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొదలు, తర్వాత ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైట్స్ కావచ్చు, ఇప్పుడు తాజాగా డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సోదాలు కావచ్చు, ఈ వరుస వివాదాలన్నిటికీ కూడా కారణం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్. అయితే ప్రధానంగా ఎప్పుడైతే ఈ సిమ్లా నుంచి ఇతను ఈ డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత కౌశిక్ రవి అసలు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకొని వచ్చారు, గతంలో ఇక్కడ ఇలాంటి పార్టీస్ ఎన్ని కండక్ట్ చేశారు, ఆ సమయంలో ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళ లిస్టుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క అంశం ఒక విమర్శలకు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధులే డ్రగ్స్ పాజిటివ్ రావడం పట్ల కూడా అనేక చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా ఈ కేసులో మాత్రం కౌశిక్ రవి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ఎన్నిసార్లు తీసుకొచ్చారు, అతనికి అసలు ఎవరిచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళతో పాటు ఎవరైతే నెగిటివ్ వచ్చిన వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.